ఈరోజు బాగున్నారా? డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజనకు స్వాగతం. ఈ ఉదయకాలము మనని తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు మనం ఒక్క సెకండ్ కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? యేసయ్యా, ఈ ఉదయకాలము నీ కనికరముతో మమ్మల్ని తిరిగి లేపి సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రములయా. ఈ ఉదయకాలము మనం నేర్చుకోబోతున్న చక్కటి వాక్యము, మన హృదయ వాంఛలను దేవుడు ఎరిగి ఎలా నెరవేరుస్తాడు, నెరవేర్చడం ఎలాగా? హౌ కెన్ గాడ్ ఫుల్ఫిల్ ద డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్? దేవుడు మన హృదయ వాంఛలను ఎలా తీరుస్తాడు అన్న దానిపైన మనం ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన మన హృదయ వాంఛలను తీర్చాలంటే మొట్టమొదటిగా మనము చేయాల్సింది యెహోవాను బట్టి మనము సంతోషించడం. అయితే మీకు సింప్లిఫై చేయడానికి 4 పాయింట్స్ని నేను తీసుకొచ్చాను. ఎలా మనము 4 విధాలుగా యెహోవాను బట్టి సంతోషించవచ్చు. హౌ కెన్ వి బీ హ్యాపీ విత్ ద లార్డ్ ఇన్ 4 ways? In English it says, delight yourself in the Lord and he will fulfill the desires of your heart. సో ఎలా మనము ఆయనను బట్టి డిలైట్ అవుతాము? డిలైట్ అంటే వర్డ్ తెలుసా అండి? డిలైట్ అంటే మనము భోజనం చేసిన తర్వాత కొంతమందికి స్వీట్ క్రేవింగ్ ఉంటుంది. తిన్న వెంటనే ఏదో ఒక స్వీట్ తినాలి. దే డిలైట్ దెమ్ సెల్వ్స్ టు ఈట్. ఎంత అన్నం తిన్నా కూడా డిజర్ట్కి ఖచ్చితంగా స్పేస్ ఉంటుంది. అది మళ్ళీ ఎంత డిజర్ట్ తినాలనిపిస్తుంది. సో డిలైట్ అంటే ఎదురు చూడటం, ఆశతో ఆసక్తితో ఎదురు చూడటం అనమాట. సో 4 ways మనం ఈరోజు చూద్దాం. మొట్టమొదటిగా, బీ ఎక్సైటెడ్ టు రీడ్ ద వర్డ్ అండ్ ప్రే. చాలాసార్లు మనము బైబిల్ చదవాలి కదా అని చదువుతాము. చదవకపోతే ఏదో అవుతుందేమో అని చదువుతాము. చదవకుండా వెళ్తే దినములో ఏదో తప్పు జరుగుతుందేమో, చదవకపోతే దేవుడు మనల్ని బట్టి కోపపడతాడేమో, బాధపడతాడేమో అని మనం అనుకుంటాం. కానీ మనము బైబిల్ మన కోసం చదువుతాము, మనం ఎదగటానికి చదువుతాము, ఆయనని లోతుగా తెలుసుకోవటానికి మనం చదువుతాము. సో ఎవరైతే మత సంబంధంగా ఆలోచిస్తూ నేను చదవకపోతేమో, అయిపోతేమో, ఖచ్చితంగా చదవాలేమో, భయముతో కాదు, ప్రేమతో, ఆసక్తితో, ఆశతో. సో లెట్స్ డిలైట్ ఇన్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రేయింగ్. ప్రార్థన చేయకపోతే ఏదో అయిపోతుందో, ఎవరైనా అడిగారు అనుకో, ఈరోజు ప్రార్థన చేసావా అంటే, అమ్మో లేదని చెప్తే ఏమైపోతుందో అని. లేదని నేను చేశానండి, గంటసేపు ప్రార్థన చేశానండి, కొన్నిసార్లు అబద్ధాలు కూడా ఆడేస్తాం. సో మనం ప్రార్థన చేయటము ఉత్సాహంగా అనిపించాలంట. ఏ విధంగా మనం కేక్ని, స్వీట్ని చూస్తే, మీకు ఇష్టమైన వారిని ఎవరైనా చూస్తే ఆసక్తి అనిపిస్తుందో, అలా మనము బైబిల్ పట్ల, ప్రార్థన పట్ల ఆసక్తి చూపిస్తూ ఇష్టంగా ప్రార్థన చేయాలనిపించడం, ఇష్టంగా బైబిల్ చదవాలనిపించడం. అది చేసినప్పుడు మనం ఆయన యందు సంతోషిస్తాము. రెండవదిగా ఎలా సంతోషిస్తాము? బీ ఎక్సైటెడ్ టు గో టు చర్చ్ అండ్ లవ్ ద లార్డ్. చాలామంది భయంతో పోతారు. అమ్మో ఆదివారం చర్చ్కి పోకపోతే దేవుడు కోపపడతాడు, నా జీవితంలో బ్లెస్సింగ్ ఇవ్వడేమో, నాకు ఈ ఉద్యోగం రాదేమో, నేను సండే చర్చ్కి వెళ్ళలేదు కదా, అందుకే నాకు ఈ వారం అంతా ఇట్లా జరిగింది అని ఇలాంటి సూపర్స్టిషన్స్, ఇలాంటి ట్రెడిషన్స్, ఇలాంటి మత సంబంధమైన ఆలోచనతో మీ ఇంటెన్షన్స్ అన్నీ తప్పుగా ఉండటంతో నువ్వు భయంతో వెళ్తున్నావు సంఘానికి, కానీ ఇష్టంతో కాదు. ఎప్పుడెప్పుడు ఎలా ఉండాలంటే మనము ఆయన బట్టి సంతోషించే వారం ఎలా ఉంటామంటే, ఎప్పుడెప్పుడు సండే వస్తుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను ఆ ముఖ దర్శనాన్ని చూస్తానా, ఎప్పుడెప్పుడు వెళ్ళి నేను ఆయనను ఆరాధిస్తానా, ఈ వారంలో చేసిన మేలన్నిటిని బట్టి నేను ఎప్పుడు ఆయన యందు సంతోషిస్తాను, ఈ వారంలో చేసిన మేలన్నిటిని బట్టి నేను ఎప్పుడు ఆరాధించాలి, ఎలాగా అని ఉత్సాహంగా ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో గడపాలని కోరుకునేవారు ఆయన యందు సంతోషిస్తారు. 3వ పాయింట్ ఏంటి? బీ ఎక్సైటెడ్ టు సర్వ్ గాడ్ విత్ ఆల్ యూ హ్యావ్. ఎంతోమంది మనకి ఉద్యోగం వచ్చే వరకు ప్రార్థన చేస్తూ ఉంటారు, ఫాస్టింగ్ చేస్తుంటారు. ఉద్యోగం రాగానే ప్రార్థన మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. కానీ దేవుడు యందు సంతోషించే వారు ఎలా ఉంటారంటే, ఎప్పుడైతే నీకు ఆశీర్వాదం వస్తుందో ఆ ఆశీర్వాదంలో నుంచి దేవుడికి పంచిపెట్టాలి, దేవుణ్ణి ఆరాధించాలి, సేవించాలి. అంటే ఉద్యోగం వచ్చినా కూడా ఆదివారం సమయం తీసుకొని దేవుడి సన్నిధికి వెళ్ళటం, సంఘంలో వాలంటీర్గా పనిచేయటమో, లేకపోతే సంఘంలో ఒక పేపర్ ఎత్తినా కూడా నువ్వు దేవుడి కోసం సేవ చేస్తున్నట్టు. మీకున్న పదవ
భాగము అంటే 10% టు ద లార్డ్, నీ టైడ్స్ అండ్ ఆఫరింగ్స్ ఇవ్వటము. నీకు బోనస్ వస్తే అయ్యా నీకు మొట్టమొదటిగా ఇవ్వాలని నేను ఇష్టపడుతున్నానయ్యా, నీకు ఏదైనా టాలెంట్ ఉంటే ఆ టాలెంట్ నీ కోసం ఎలా వాడాలయ్యా, సోషల్ మీడియాలో మంచిగా యూజ్ చేసే టాలెంట్ ఉంటే ఆ సోషల్ మీడియా నీ వాక్యం ప్రచారించడానికి నేను ఎలా వాడాలయ్యా, హౌ కెన్ ఐ యూజ్ ద సోషల్ మీడియా టు యూ. నీకు ఏ తలాంత్ ఉన్నా ఆయనకు పంచిపెట్టాలి, ఆయన కోసం సేవ చేయాలి. నీకున్న తలాంతు, నీకున్న టాలెంట్, నీకున్న టైం ఎలాగ నువ్వు దేవుడి కోసం అర్పించాలి. నీకున్న కార్, ఆ కార్ కూడా దేవుడి కోసం ఎలా వాడాలి. ఈ ఇతరులని సంఘానికి ఆ కార్లో తీసుకొని రాగలుగుతున్నావా, లేదా ఇది నా కార్, ఇది నాది, ఇది ఎవరు ఎక్కకూడదు, ఇది నేను ఒక్కడినే ఎక్కాలి, నేను ఒక్కడిని డ్రైవ్ చేయాలని సొంతంగా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నావా. రైట్. ద థర్డ్ పాయింట్ ఇస్ సర్వ్ God with all you have. నీ స్ట్రెంగ్త్తో, నీ ఆయుష్తో, నీ ఆరోగ్యముతో, నీ ఐశ్వర్యంతో, అన్నిటితో దేవుణ్ణి సేవించడం. నాలుగవది, ద ఫైనల్ పాయింట్, బీ ఎక్సైటెడ్ టు సఫర్ ఫర్ గాడ్. It's extremely important to know to be excited to suffer for God. చాలామంది ఆశీర్వాదం వస్తేనే దేవుడు మంచోడు, దేవుడు నా రక్షకుడు, దేవుడు బట్టి నేను సంతోషిస్తున్నాను అంటారు. అదే నువ్వు ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వలేదనుకో, ఒకవేళ నువ్వు స్వస్థత పొందలేదనుకో, ఒకవేళ నువ్వు అడిగిన ఉద్యోగం నీకు రాలేదనుకో, ఒకవేళ నువ్వు అనుకున్న పర్సన్ నీకు భార్యగా భర్తగా రాలేదనుకో, దేవా నువ్వు ఉన్నావా, ఇన్ని సంవత్సరాలు నేను నీకు ప్రార్థన చేశాను కదా, ఉపవాసం ఉన్నాను కదా, సంఘానికి వెళ్ళాను కదా, నన్ను మర్చిపోయావా, అసలు నేను అనవసరంగా చేశాను, వేరే లోకంలో పడిపోయినా నేను సంతోషంగా ఉండేదాన్ని అని నీ సఫరింగ్లో దేవుడిని వదిలేస్తున్నావు. సంతోషం వాటిలో మాత్రమే నువ్వు ఆనందిస్తున్నావు. దావీదు భక్తుడు ఆయన తప్పు చేసినప్పుడు దేవుడు యందు వెళ్ళి ఒక మాట అంటాడు, యేసయ్యా నువ్వు నా దగ్గర నుంచి ఏదైనా తీసుకో అయ్యా, నేను తప్పు చేశాను కదా, నా దగ్గర నుంచి నా పనులను తీసేసుకుంటావా తీసేసుకో, రాజ్యం తీసేసుకుంటావా తీసేసుకో, నాకున్న ధనం ఐశ్వర్యం తీసేసుకుంటావా తీసేసుకో, కానీ నీ సన్నిధి నా ఎదుట నుంచి తీయద్దయ్యా, నేను తప్పు చేశాను, నీ సన్నిధిలోనే నేను తిరిగి శక్తి పొందుకుంటానయ్యా అని దావీదు భక్తుడు అంటాడు. ఈరోజు అదే విధముగా మనము తప్పు చేసిన వారంగా ఉన్నా, ఆయన యందు మనం అనుకున్న ప్రార్థనకి సమాధానం రాకపోయినా, మనం ఏది అడిగినా దానికి దేవుడు చిత్తంగా మనకి సమాధానం రాకపోయినా, మనము దావీదు వల్లే అయ్యా నువ్వు ఏం తీసుకున్నా నా దగ్గర నుంచి పర్వాలేదయ్యా, కానీ నీ సన్నిధి నా ఎదుట నుంచి తీయద్దయ్యా. ఇంత చక్కటి మాటని దేవుడు మనతో మాట్లాడిన దేవుడితో ఒక్క సెకండ్ మనము ప్రార్థిస్తూ సంతోషపడదామా. పరిశుద్ధుడా నీకు స్తోత్రములయా, ఈ ఉదయకాలము మాతో ఎలా మా హృదయ వాంఛలను నువ్వు నెరవేరుస్తావు అన్న దానిపైన మాట్లాడిన 4 అంశాలను బట్టి నీకు స్తోత్రములయా. ఈ 4 అంశాలను మేము మా జీవితంలో నెరవేర్చు వారముగా, నిన్ను బట్టి అన్ని విషయంలో మేము సంతోషపడు వారంగా ఉండుటకు సహాయపడమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు నిన్ను బహుగా దీవించునుగాక. ఈ దినమంతా నీ కొరకు పని చేయునుగాక. ఆయన దయతో నీవు గొప్ప కార్యములు చేయుదువుగాక. మళ్ళీ నూతన వాగ్దానముతో తిరిగి రేపు కలుస్తాను. అంతవరకు గాడ్ బ్లెస్ యూ. సీ యూ సూన్.